మీద కమిషనర్ కూడా రంగంలోకి వచ్చారు. అన్నింటినీ మించి వాళ్ళ ఇంటికి కూడా ఏసీపీ వెళ్ళి సందర్శించి మాట్లాడి వాళ్ళ ఇవన్నీ కూడా నమోదు చేసుకున్నారు. ఈ నెల రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా భద్రపరచండి, అలాగే సాయికృష్ణకు సంబంధించిన మొబైల్ ఫోన్ సంభాషణలు భద్రపరచండి, ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా తప్పు జరిగింది, జరగరాంది జరిగింది, దానికి సంబంధించి విచారణ దర్యాప్తు ప్రక్రియ మొదలైంది. ఇంకా అందులో ఇంకా వేరే రెండో మాట ఏం లేదు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ఇంటిని సందర్శించారు, ఆయన తీవ్రంగా మాట్లాడారు. ఆయన అయితే పోలీస్ శాఖ మొత్తము కమిషనర్ వీళ్ళందరికీ కూడా దీంతో సంబంధం ఉంది, పైనుంచి కింది వరకు కూడా ఉంది, వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలి, ఈ కేసు సిబిఐకి అప్పగించాలి, మీరు ఎదురుదాడి చేసి వాళ్ళ మీదే పెడతారా, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. అంటే నిజంగా నీ కొడుకు ఫోటోకు దండేసుకొని అన్నాడని ఆ తల్లి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ తీవ్రమైన విషయాలు. అంటే డూయింగ్ విత్ ఇంప్యూనిటీ అంటారు చూడండి, తప్పుగా ప్రవర్తించడం, హక్కులు ఉల్లంఘించడం, నేరస్తులు అనేది అదొక అంశం, నేర చరిత్ర కలిగిన వాళ్ళది. కానీ లాకప్ డెత్, ఆ తర్వాత వెళ్తే దాన్ని బుకాయించటము, దబాయించటము, ఆ తర్వాత మృతదేహమే మాయమైపోవటము, దాన్ని దహనం చేశారన్న ఆరోపణలు, ఇవన్నీ ఒక కనీసం 20-25 రోజుల పాటు మీడియాలో మారుమోగుతుంటే, రాజకీయంగా అంత దుమారం రేగుతుంటే ఎందుకు పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ మౌనం వహించాయి? ఈ ప్రశ్నకైతే జవాబు లేదు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఎదుటి వాళ్ళ మీద ఎంత దాడి చేసినా కానీ ఉపయోగమేం లేదు. ది అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని వైసీపీ వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తే చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. అది కాదు కదా ఇక్కడ సమస్య. కాబట్టి ప్రభుత్వం యొక్క అలసత్వమే ఈ పరిస్థితిని ఇక్కడ వరకు తెచ్చింది అనేది పూర్తిగా నిజం. ఇంకోటి ప్రశ్నలు కూడా అతను నా కొడుకు అంత నేరస్తుడు అయితే గిగ్ వర్కర్గా ఎందుకు పనిచేస్తాడు అని ఆమె అడుగుతున్నారు. నిజంగా గిగ్ వర్కర్లు కష్టంగానే పనిచేస్తారు. గిగ్ వర్కర్లలో కూడా లేకపోతే ఇంక ఏ పని చేసే వాళ్ళలో అయినా అరాచక ధోరణులు కూడా ఉండొచ్చు, అది చట్టం ప్రకారం జరుగుతుంది. నిన్న మనం మీడియా ట్రయల్, దీని గురించి మీడియా ట్రయల్, కులాల గురించినటువంటి వ్యవహారాలు, రాజకీయంగా ఒకరినొకరు అనుకోవడాలు, ఇవన్నీ చాలా పరాకాష్ఠకు చేరాయి. ఇప్పుడు ఎంతసేపటికి నిన్న కూడా మీరు అడిగారు, వీళ్ళకి రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుందని. అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ఎందుకంటే ప్రజలను కాపాడడానికి తప్ప హక్కుల హరణ చేయడానికి. అది ఇప్పుడు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దీంట్లోకి రంగంలోకి వస్తుందని చెప్తున్నారు. హైకోర్టులో ఎట్లాగూ బాలిజింది కోర్టు కాబట్టి హైకోర్టు ఆదేశాలు, వాళ్ళు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇటు రాజకీయ పక్షాలు, మీడియా, ప్రభుత్వము, అందరినీ మించి పోలీస్ శాఖ పూర్తి బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పటివరకైనా కానీ పోలీస్ శాఖ పలానా విధంగా జరిగింది, ప్రోటోకాల్ అంశాలు ఇవి, మా డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఇవి